ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. బైబిల్ ప్రవచనాలు ఎంత ఖచ్చితంగా నెరవేర్చబడుతున్నాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన బైబిల్ ప్రవచనాలు యేసు ప్రభువారు చెప్పారు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. అంత్య దినాల్లో రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనం లేస్తుందని యేసు ప్రభు చెప్పారు. పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 38వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనం ఎగ్జాక్ట్ నెరవేర్చబడతా ఉంది. అంత్య దినాల్లో ఇస్రాయేల్ దేశం మీదకి పారసీక రాజు అంటే ఇరాన్ వస్తుందని, ఇరాన్తో పాటు రష్యా, చైనా, టర్కీ ఇలాంటి దేశాలు వస్తాయని స్పష్టంగా రాయబడితే అది నెరవేర్చబట్టలేదా? ప్రపంచవ్యాప్తంగా కలవరం. ఈ రోజున ఏ దేశాన్ని కదపండి, ప్రతి దేశంలో కలవరం, ఆందోళన. అమెరికా నుంచి భారతదేశం అంతెందుకంటే భారతదేశంలో చిన్న చిన్న పట్టణాల్లో కూడా భయంకరమైన కలవరం వస్తుంది. ఎందుకు ఇవన్నీ ఏర్పడుతున్నాయంటే మునుపు ఎప్పుడైనా ఉన్నాయా? ఎప్పుడైనా మనం చూసామా అంటే చూడలేదు. యేసు ప్రభు రాకడ సూచనలు ఇవి. అంత్య దినాలు ఉన్నాం, కడవరి దినాలు ఉన్నాం, డూమ్స్ డే క్యాలెండర్లో చివరి సెకండ్స్లో మనం ఉన్నాం. సిద్ధపడాలి. ఈరోజు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ మూడు దేశాలు భీకరంగా పోరాటం చేసుకుంటున్నాయి. చాలామంది అనుకున్నారు అలీ ఖమేనీ చనిపోయాడు, ఇంకా యుద్ధం ముగిసిపోద్ది, వారు సరెండర్ అయిపోతారేమో అనుకున్నారు. కానీ యుద్ధం రోజు రోజుకి భీకరంగా మారిపోతూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేసినాయి అంటే అలీ ఖమేనీ చనిపోయాడు, అతనితో పాటు అనేక మంది లీడర్స్ చనిపోయారు కాబట్టి ఇరాన్ సైలెంట్ అయిపోద్ది అనుకున్నారు. కానీ ఇరాన్ సైలెంట్ అవ్వలేదు. మరింత ఉధృతంగా మిజైల్స్ని అనేక దేశాల మీద వేస్తున్నారు. సౌదీ అరేబియా మీద వేస్తున్నారు, కువైట్ మీద వేస్తున్నారు, యుఏఈ మీద వేస్తున్నారు, బహ్రెయిన్ మీద వేస్తున్నారు, ఖతార్ మీద వేస్తున్నారు. ఈ దేశాల మీద వేస్తూ వారు భయంకరమైనటువంటి నిరంకుశత్వాన్ని వారు నిరూపించుకున్నారు. రాడికల్ టెర్రరిజం అంటే ఇదే. ఇరాన్లో ఉన్నటువంటి అనేక మంది రాడికల్ టెర్రరిజం చేస్తున్నారు. అనేక అమాయకుల మీద వారు మిజైల్స్ వేస్తున్నారు. ఈ రోజున యుఏఈ మీద, బహ్రెయిన్ మీద, ఖతార్ మీద, కువైట్ మీద సామాన్య పౌరుల మీద మిసైల్స్ వేస్తున్నారు. వారి యొక్క ఆక్రోశాన్ని వారు వెల్లడి చేస్తున్నారు. అమెరికాని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ ఇస్లాం దేశాలన్నిటి మీద కూడా వీరు మిసైల్స్తో దాడి చేస్తున్నారు. దాంతోపాటుగానే వీరు భయంకరమైనటువంటి రూమర్స్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇస్లాం దేశాల టాప్ సిటీస్ మీద వారు యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మిలిటరీ బేస్లు మాత్రమే కాదు, సామాన్య పౌరులు నివసించేటువంటి బిల్డింగ్స్ మీద దాడులు చేస్తున్నారు, ఎయిర్పోర్ట్స్ మీద టార్గెట్ చేస్తున్నారు. అంతకంటే ప్రాముఖ్యంగా వారు బ్యాడ్ న్యూస్ని బాగా ప్రోపగండా చేస్తున్నారండి. లేని వార్తలను సృష్టిస్తూ మానసిక ఆనందాన్ని వారు పొందుతున్నారు. రీసెంట్గా అమెరికా F-15 జెట్స్ కువైట్ అనే దేశంలో కింద పడిపోయాయండి. కింద పడిపోగానే అవి ఎప్పుడైతే బ్లాస్ట్ అవ్వగానే వారు వెంటనే ముందుకు వచ్చి మేమే బ్లాస్ట్ చేసాం, ఇరాన్ వాళ్ళు మేమే అమెరికా దేశపు జెట్ ఫ్లైట్స్ని మేమే నాశనం చేసామని వారు చెప్పడం ఎంత ఆశ్చర్యం ఆలోచించేయండి. వెంటనే అమెరికా రెస్పాండ్ అయిపోయిందండి. వారు సృష్టిస్తున్నటువంటి ఫాల్స్ న్యూస్ని వెంటనే వాళ్ళు త్రిప్పికొడుతున్నారు. సో వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి అది వారి వల్ల కాదు, వాస్తవానికి కువైట్లో కూడా ఒక బేస్ ఉంది, ఆ కువైట్ వారు అమెరికన్ ఫ్లైట్స్ని గుర్తుపట్టలేక వారు ఇరాన్ ఫ్లైట్స్ ఏమో అని చెప్పి వారు బ్లాస్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మాత్రమే కాదు, ఇట్స్ ఎ ఫ్రెండ్లీ షూట్ అని చెప్పారు. వాస్తవానికి అటువంటి F-15 జెట్ ఫ్లైట్స్ చాలా డెలికేట్గా ఉంటాయండి. అలా డెలికేట్గా ఉన్న ఆ ఫ్లైట్స్ కొన్ని సందర్భాల్లో అవి దానికవే బ్లాస్ట్ అవుతుంటాయి, దానికవే కొన్ని సందర్భాల్లో అవి ఫ్రెండ్లీ షూట్ అవుతూ ఉంటాయి. అంతేగాని ఇరాన్ వారికి అంత సత్తా లేదంటే విషయాన్ని అమెరికన్ మిలిటరీ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 3 F-15 ఫ్లైట్ జెట్స్లో ఉన్నటువంటి డ్రైవర్స్కి ఏం అవ్వలేదని అమెరికా చెప్తా ఉంది. ఇంకా చాలా ఫాల్స్ న్యూస్ వారు ప్రోపగండా చేస్తున్నారు. దీన్నే జియో పాలిటిక్స్లో ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనే కాన్సెప్ట్ మనం యుద్ధాల్లోనూ ఆ తర్వాత కొన్ని జియో పాలిటిక్స్లో చూస్తుంటాం. కొన్ని దేశాలు వారు విజయం సాధించకపోయినా సాధించామని చెప్పుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, సో పెహల్గామ్ ఇష్యూ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం పాకిస్తాన్ మీద మిజైల్స్ మీద, ఆ ఫ్లైట్ జెట్స్ మీద పోరాటం చేస్తున్నప్పుడు వాస్తవానికి విజయం అంతా భారతదేశానికి వస్తుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏమి నమ్మించారు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మేము 5 జెట్ ఫ్లైట్స్ని కూల్ చేసాం, మేము 10 జెట్ ఫ్లైట్స్ని కూల్ చేసామని చెప్పి రాంగ్ ప్రాపగండా చేసి ప్రపంచాన్ని ఏదో నమ్మించబలికారు. దీన్ని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు. ఒకానొక పట్టణంలో ఆయన ఒక చర్చ్ పెట్టారండి. ఆ చర్చ్ పెట్టినప్పుడు అది డిజిటల్ చర్చ్, దానిలో దేవుని సేవకులు ఉండరు, తెర సంఘం. ఆ తెర సంఘానికి వచ్చేటువంటి చాలా తక్కువ మంది వస్తున్నారు. ఒకరోజు నేను ఆ పోస్టర్ చూసి షాక్ అయ్యాను. సో 11,000 మంది ఆ మందిరానికి వస్తున్నారని చెప్పి రాంగ్ పబ్లిసిటీ చేయడం మొదలుపెట్టాడు. నాకు ఈ విషయాన్ని చూస్తున్నప్పుడు అదే గుర్తొచ్చింది.
వస్తుందేమో చాలా తక్కువ మంది, కానీ ఆ చర్చ్ని మోటివేట్ చేయాలి, వారి ఫాలోవర్స్ని మోటివేట్ చేయాలి, ఎంతమంది వస్తున్నారని ఒక ఫాల్స్ ఎలిగేషన్, ఇంకో మాటలు చెప్పాలంటే ఫాల్స్ ప్రోపగండా అని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు. ఎగ్జాక్ట్లీ ఇదే చేస్తున్నారు వాళ్ళు, ఇరాన్ వాళ్ళు కూడా. ఓడిపోయారు. రోజు రోజుకి వారి దగ్గర ఉన్న మిసైల్స్ అన్నీ కూడా తరిగిపోతున్నాయి. ఇంకా వారు ఎండింగ్కి వచ్చేస్తున్నారు. అలాంటి టైంలో ప్రపంచానికి ఫాల్స్ న్యూస్ వాళ్ళు ప్రోపగండా చేస్తున్నారు. అమెరికా దేశపు సైనికులను మేము చంపేశాం, అమెరికా యొక్క జెట్ ఫ్లైట్స్ని మేము కూల్చేసాం, ఇంకా చాలా ఫాల్స్ ప్రోపగండా వారు చేస్తున్నారు. ఒక్కొక్కటి చెప్తాను చూడండి. రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడని, బెంజమిన్ నెతన్యాహు ఇంటి మీద మిజైల్స్ వేసి ఆ కుటుంబాన్నంతా సర్వనాశనం చేశామని ఫాల్స్ న్యూస్ వస్తూ ఉన్నాయి. అది వాస్తవం కాదు. బెంజమిన్ నెతన్యాహు మీడియా దగ్గరికి వచ్చి నేను సురక్షితంగానే ఉన్నాను అని చెప్పి ఆ వ్యక్తి చెబుతున్నాడు. అయినా సరే అనేకమైన ఫాల్స్ ప్రోపగండా వారు చేస్తున్నారు. ఇరాన్కి సపోర్ట్గా రష్యన్ మీడియా, చైనా మీడియా, ఆ తర్వాత టర్కీ మీడియా కూడా ముందుకొచ్చి అవి వాస్తవాలు అన్నట్లుగా ప్రపంచానికి చూపిస్తాను. ఒకవేళ ఇరాన్నే గనక వారు జెట్ ఫ్లైట్స్ని పాడేస్తే కనుక అమెరికా మౌనంగా ఉంటుందా? బూడిద చేసి పాడేస్తుంది వాస్తవానికి. ఇలాంటి ఫాల్స్ న్యూస్కి ఏ విధమైన ఎవిడెన్స్ లేదు. వారు మామూలుగా గాలి మాటలు చెప్తున్నారు తప్పించి దాంట్లో ఏ విధమైన వాస్తవం లేదు. అమెరికన్ మిలిటరీ హెడ్స్ ఏం చెప్తున్నారంటే మా యొక్క జెట్ ఫ్లైట్స్ కూలిపోవటం వాస్తవమే, కానీ టెక్నికల్ ఇష్యూ ద్వారా అవి కూలిపోయినాయి. కొన్ని సందర్భాల్లో అవి టెక్నికల్ ఇష్యూ ద్వారా అవి బ్లాస్ట్ అవుతాయి. మా యొక్క పైలట్స్ అందరూ సురక్షితంగానే ఉన్నారని చెప్పి అఫీషియల్గా వారు అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి ఫాల్స్ న్యూస్ కూడా వారు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అందుని బట్టి మీరు సత్యాన్ని గమనించాలి. చాలా ఫాల్స్ న్యూస్ అనేవి సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. వీళ్ళందరూ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఇరాన్ ఏదో నెగుతున్నట్లుగా, ఇరాన్ ఏదో ప్రతీకారం తీసుకున్నట్లుగా చెప్తున్నారు. కానీ మీరు వాస్తవాన్ని గమనించాలి. మీరు చాలామంది అనొచ్చు, ఏమంటే మీరు ఎందుకు అమెరికాని సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నారంటే నేను వాస్తవాలు ముందు పెడుతున్నానండి. బైబిల్ లేఖనాలు ఏ విధంగా నెరవేర్చబడుతున్నాను అవి మాత్రమే చెప్తున్నాను, కానీ ఏదో పార్షియల్గా నేను మాట్లాడలేదు, నిజాన్ని మాట్లాడుతున్నాను. నేను చెప్పేటువంటి ప్రతిదీ కూడా క్రెడిబిలిటీ ఉన్నటువంటి వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు చెప్తున్నాను. అందుని బట్టి వరల్డ్ వైడ్ మీరు ఒకసారి గమనించండి. ఇవి నిజాలైతే ఎవిడెన్స్ ఉండాలి కదా, ఎవిడెన్స్లు ఏమి లేవు, కానీ గాలి మాటలు చెప్తున్నారు. మీరు ఒకసారి గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఇరాన్ స్ప్రెడ్ చేస్తున్న ఫేక్ న్యూస్ ఏంటని ఆలోచన చేస్తే యుఎస్ఏ సోల్జర్స్ నట 560 మందిని వారు అంతం చేశామని చెప్పి ఒక ఫాల్స్ న్యూస్ని వారు ప్రోపగండా చేస్తున్నారు. వాస్తవానికి యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది సైనికులు నష్టపోతారు. సో వారు ఎంతమంది చనిపోయారని ఆలోచన చేస్తే 4-5 మాత్రమే అమెరికన్ సోల్జర్స్ ఎప్పటి వరకు చనిపోయారని వెబ్సైట్స్ నుండి చూడటం జరిగింది. ఒకవేళ 660 మంది సైనికులు కనుక చనిపోతే అమెరికా మౌనంగా ఉంటుందా? వారి దగ్గర ఉన్నటువంటి ఆ మిజైల్స్, బంకర్ బస్టర్ బాంబ్స్, ఇంకా చెప్పాలంటే వెరీ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ ఆ మిజైల్స్తో వారి మీద దండెత్తి వారి నాశనం చేయదా? ఆలోచన చేయండి. ఇలాంటి ఫేక్ న్యూస్ని కన్సిడరేషన్లోకి తీసుకోకూడదని మనం చేస్తున్నాను. రెండో ఫేక్ న్యూస్ ఏంటంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ USSR అబ్రహాం లింకన్, దాన్ని కూల్చేశారట, దాన్ని వాళ్ళు బ్లాస్ట్ చేశారట మిజైల్స్తో. ఎంత పచ్చాబద్ధం అంటే ఆ యొక్క USSR అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గురించి చెప్తాను. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అట సుమారుగా ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎంత అడ్వాన్స్డ్ అంటే, ఎంత పవర్ఫుల్ అంటే నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మించబడింది. శత్రు దేశాల మిజైల్స్ కనీసం టచ్ చేయలేవు. ఒక్కొక్క షిప్ కూడా 1/2 కిలోమీటర్ ఉంటాయట. సుమారుగా 333 మీటర్లు అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 333 మీటర్లు అంటే ఎగ్జాక్ట్లీ 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇది రోజుకి సుమారుగా 1,00,000 టన్నుల వాటర్ని ఇది డిస్ప్లేస్ చేస్తుంది. ఈ షిప్కు ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 2 న్యూక్లియర్ రియాక్టర్స్ని కలిగి ఉంటుంది. అంటే అక్కడే యాటమ్ బాంబ్స్ని టెస్ట్ చేయగలగదు. న్యూక్లియర్ రియాక్టర్స్ని, యాటమిక్ పవర్ని ఉపయోగించేటువంటి 2 న్యూక్లియర్ రియాక్టర్స్ ఈ యొక్క షిప్కి ఉంటుందని పరిశీలకులు చెప్తాను. ఒకవేళ కనుక ఆ షిప్ కనుక పేలితే, మిజైల్స్ వచ్చి ఆ షిప్ని పేలిస్తే కనుక ఆ యొక్క సముద్రంలో చాలా పెద్ద బ్లాస్ట్ అవుతుందండి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోద్ది, పెద్ద పొగ, పెద్ద బ్లాస్ట్ ఏర్పడుతుంది. అలాంటిది ఏం జరిగినట్లుగా ఏ విధమైన ఆధారాలు లేవు. ఇంకా చెప్పాలంటే ఆ షిప్ కాస్ట్ ఎంతో చెప్పంటారా? సుమారుగా 60,000 కోట్ల రూపాయలు. అంత మోస్ట్ అడ్వాన్స్డ్ షిప్ మీద వారు దాడి చేయగలరా? మీరు ఆలోచన చేయండి. అంత టెక్నాలజీ అయితే ఇరాన్కి లేదండి. ఆ షిప్ని సమూలంగా నాశనం చేసేటువంటి టెక్నాలజీ దానికి లేదు. ఆ షిప్ మీద మోస్ట్ అడ్వాన్స్డ్ గైడెడ్ మిజైల్స్ అమర్చబడి ఉంటాయి. దీని చుట్టూ అడ్వాన్స్డ్ మిలిటరీ షిప్స్ ఉంటాయండి. చుట్టూరు కూడా అడ్వాన్స్డ్ మిలిటరీ షిప్స్ ఉంటాయి, సెక్యూరిటీగా ఉంటాయి. అనేక మంది అమెరికన్ సోల్జర్స్ చుట్టూరు కూడా ఆ షిప్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఏదన్నా మిజైల్ వస్తున్నట్లయితే ఈ యొక్క అడ్వాన్స్డ్ గైడెడ్ మిజైల్స్ని అవి ఆకాశంలోనే
తిప్పి కొట్టగలుగుతాయి. ఇంకో మాటలు చెప్పాలంటే వారి దగ్గర ఉన్న మిజైల్స్ కావచ్చు, వారి దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ గైడెడ్ మిజైల్స్తో ఏదన్నా మిజైల్ కనుక ఆ షిప్ మీదకి వచ్చిందంటే వెంటనే యాక్టివేట్ అయిపోతాయి. అవి దాన్ని ఆకాశంలో త్రిప్పు కొట్టుకునేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంది. ఇటువంటి షిప్ని వారు కూల్ చేశాము, ఇటువంటి షిప్ని మేము మిజైల్స్ చేత పాడేసామని అంటున్నారంటే ఎంత జోక్గా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఆ షిప్ మీద సుమారుగా 70 to 80 జెట్ ఫ్లైట్స్ ఉంటాయి. అక్కడి నుంచి మిజైల్స్ని వారు వదులుతారు. ఇలాంటి షిప్ని వారు నాశనం చేశారని చెప్పడం అనేది ఎంత ఆశ్చర్యకరం మీరు ఆలోచన చేయండి. ఈ రోజున ఇలాంటి ఫేక్ న్యూస్ ఎక్కువగా మనకు వినబడతా ఉన్నాయి. ఏదైనా మిజైల్ వస్తుంటే గైడ్ మిజైల్స్ కావచ్చు, ఆ ఫైటర్ జెట్స్ వెంటనే యాక్టివేట్ అవుతాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని కోల్చగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. మోస్ట్ అడ్వాన్స్డ్ మిజైల్స్ వస్తేనే కానీ ఇజ్రాయెల్ దేశం దగ్గర ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ మిజైల్స్తో మాత్రమే అది కొలాప్స్ అవుతుంది. అంటే బంకర్ బస్టర్ బాంబ్స్ కావచ్చు, మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ వస్తేనే కానీ తప్పించి ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేటువంటిది ధ్వంసం కాదు. అందుని బట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ మనకు వినపడుతున్నాయి. అందుని బట్టి ఆ విషయాల్లో వాస్తవం లేదనే విషయాన్ని మీకు చెప్తున్నాను. నాకు అనిపించింది, ఒకవేళ అదే జరిగితే, ఒకవేళ అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే కనుక ధ్వంసం అయితే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాడికల్ టెర్రరిస్టులు అందరూ కూడా, ఇరాన్లో ఉన్న ప్రజలందరూ కూడా బయటకు వచ్చి పండుగలు చేసుకుంటారు, బయటకు వచ్చి హర్షధ్వానాలు వ్యక్తం చేస్తారు. ప్రపంచంలోనే ఒక గొప్ప కార్యం చేశామని చెప్పి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారు సెలబ్రేట్ చేస్తారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో మినిమం 5,000 US సోల్జర్స్ ఉంటారు. 5,000 మంది అమెరికా సైన్యం ఉంటారు. అది ధ్వంసం అయితే 5,000 మంది సైనికులు చనిపోతే అమెరికా ఎలా బిహేవ్ చేస్తుంది మీరు ఆలోచన చేయండి. దానికి ఉన్న అడ్వాన్స్డ్ మిజైల్స్తో ఈరోజున అమెరికా అనేటువంటిది ద మోస్ట్ అడ్వాన్స్డ్, ఇంకో మాటలు చెప్పాలంటే పవర్ఫుల్ అండ్ డేంజరస్ కంట్రీ. అమెరికాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆది సంపత్తి కావచ్చు, అమెరికాలో ఉన్న మిజైల్స్ కావచ్చు, అమెరికాకు ఉన్నటువంటి యాటమిక్ ఎనర్జీ, యాటమిక్ పవర్, హైడ్రోజన్ బాంబ్స్ కావచ్చు, చాలా శక్తివంతమైన దేశం. ఒకవేళ 5,000 మంది సైనికులు కనుక చనిపోతే అమెరికా ఇరాన్ ఉంచుతుందా? ఈ పాటికి బూడి చేసి పాడేస్తుంది దానికి ఉన్న శక్తితో. ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే, ఇంకా అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఎందుకు టార్గెట్స్ మీద పోరాటం చేస్తున్నారంటే సామాన్య పౌరులు ఉండిపోయారు. సామాన్య పౌరులు మరణించడం అమెరికాకి ఇష్టం లేదు, ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఒకవేళ మిజైల్స్ అనేవి కొన్ని అదుపు తప్పి కొన్ని ప్రాంతాలకు వెళ్తే వెళ్ళొచ్చేమో, కానీ వారి ఇంటెన్షన్ స్టార్టింగ్ నుంచి కూడా సామాన్య పౌరులు మరణించడం వారికి ఇష్టం లేదు, ఫుల్ ప్లెడ్జ్డ్గా దిగట్లేదు. ఇజ్రాయెల్ కూడా సామాన్యమైన మిజైల్స్నే వాడింది తప్పించి నార్మల్ రేంజ్ మిజైల్స్, మిడ్ రేంజ్ మిజైల్స్ని మాత్రమే ఉపయోగించింది. అంతేకాని అదే కనుక ఫుల్ ప్లెడ్జ్డ్గా వారి యొక్క వెపన్స్, వారి యొక్క మిజైల్స్ని, బంకర్ బస్టర్ బాంబ్స్ని, ఆ తర్వాత బ్యాలిస్టిక్ మిజైల్స్ని రిలీజ్ చేస్తే కనుక మొత్తం ఇరాన్ అంతా కూడా ఏనాటికో బూడిదైపోద్ది గాజాలాగా. అందుని బట్టి ఇజ్రాయెల్ అంత సీరియస్గా దిగలేదు. ముందు చెప్పారు, ఆంక్షలు విధించారు, ఇలాంటి చేయొద్దని చెప్పారు, కానీ ఖమేనీ వినలేదు, ఖమేనీ దగ్గర లీడర్స్ వినలేదు. అందుని బట్టి ప్రపంచ శాంతి కొరకు, టెర్రరిజాన్ని అంతం చేయడం కొరకు వారు చేసిన కార్యం. ప్రతి ఫాల్స్ న్యూస్ని అమెరికా ఈ రోజున కౌంటర్ చేస్తుంది. ఇజ్రాయెల్ దేశం కూడా కౌంటర్ చేస్తుంది. 3 ఫ్లైట్ జెట్స్ గురించి కూడా ఆన్సర్ ఇచ్చింది. అవును, మా జెట్స్ పడిపోయినాయి, కువైట్లో పడిపోయినాయి, కానీ టెక్నికల్ ఇష్యూ ద్వారా ఆ ఫ్లైట్స్ పడిపోయినాయి అని ఆ గన్ ఖైన్ అనేటువంటి ఫారెన్ మినిస్టర్ ఆ విషయాన్ని చెప్పడం మనం వార్తల్లో చూస్తున్నాం. ఆ వ్యక్తి కన్ఫెస్ చేశాడు, అవును మా 3 విమానాలు పడిపోయినాయి, కానీ అవి ఇరాన్ నుంచి వచ్చిన మిజైల్స్ వల్ల కాదు, అవి వాస్తవం టెక్నికల్ ఇష్యూస్ ద్వారా పడిపోయినాయి అని వారు చెప్పడం జరిగింది. ఇవి కూడా ఎందుకు చెప్పారంటే కొన్ని సందర్భాల్లో వారి యొక్క ప్రొడక్ట్ లేకపోతే వారి యొక్క జెట్ ఫ్లైట్స్ని ఏ ఒక్కరు కూడా కొనరు, లేకపోతే వారి వ్యాపారం కొద్దిగా లాస్ అవుతున్న ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో ఆ విషయాన్ని బయటికి చెప్పరు, టెక్నికల్ ఇష్యూ అని చెప్పరు, కానీ ఇలా జరిగి ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని వారు చెబుతున్నారు. అంతమాత్రమే కాదు, PXL అనేటువంటి అమెరికా దేశ వార్ మినిస్టర్ ఏమన్నాడంటే, యుద్ధం స్టార్ట్ అయితే ఎంత దూరం వెళ్తుంది, యుద్ధం అంటే ఒక నరకం లాంటిదే, అందుని బట్టి మేము ఎంత దూరమన్నా వెళ్తాం, ఇరాన్లో ఒక న్యూ రెజ్యూమ్ స్టార్ట్ అయ్యేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మా ప్రెసిడెంట్ ఏమైతే చెప్తాడో దాని ప్రకారం మేము నడుచుకుంటాం, ఎంత దూరమైనా ఎన్ని రోజులన్నా పోరాటం చేస్తామని వారు మాట్లాడుతున్నారు. యుద్ధ వాతావరణం చూస్తున్నారు. ప్రతి దేశంలో కలవరం ఉంది. మీకు తెలుసండి, అనేకమైన ఎయిర్పోర్ట్లో చాలామంది స్తంభించిపోయారు. వాస్తవానికి దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, అబుదాబి కావచ్చు, కువైట్ కావచ్చు, ఇవి వాస్తవానికి అనేక దేశాలకు వెళ్ళటానికి అవి మిడ్ పాయింట్గా ఉంటాయి. వాస్తవానికి అక్కడ ట్రాన్సిట్ తీసుకుంటారు చాలామంది ప్రయాణికులు, అందరూ అక్కడి నుంచి వేరే ఫ్లైట్స్ తీసుకుంటారు. అలాంటి ఎయిర్పోర్ట్స్లో ఈ రోజున కుప్పల తెప్పలుగా ప్రజలు అలా ఉండిపోయారు. రవాణా సౌకర్యాలకు అంతరాయం కలుగుతూ ఉంది. ఎయిర్వేస్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ప్రముఖ దేశాలు కూడా ఏం మాట్లాడట్లేదు. ఇంత జరుగుతున్నా సరే వాటి యొక్క రెస్పాన్స్ నేను తెలియచేయట్లేదు. ఎందుకో తెలుసండి, వాస్తవానికి అలీ ఖమేనీ అనేటువంటి వ్యక్తి తన గవర్నమెంట్ వద్దని ప్రొటెస్ట్ చేస్తే 30,000 మందిని చంపేశాడండి. వాస్తవానికి చాలా క్రూరత్వంతో అనేక మందిని చంపేశాడు.
అలాంటి వ్యక్తి మరణించినప్పుడు ప్రపంచంలో చాలామంది ఏం మాట్లాడలేదు. వాస్తవానికి ఇరాన్ గనక ఇలాంటి పట్టుదల కలిగి ఉంటే కనుక ప్రపంచ దేశాలకే ముప్పు అనే ఉద్దేశంతోనేమో నాకు తెలియదు, కానీ వారు మౌనంగానే ఉన్నారు. ఈవెన్ అమెరికాతో ఎవరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. వాస్తవానికి ఇజ్రాయెల్ దేశంతో ఎవరితో పెట్టుకోవడానికి ఇష్టపడరు. అలా పెట్టుకుంటే ఆ వారి దేశానికే ముప్పు వస్తుంది అనేటువంటి ఆలోచన ప్రతి దేశానికి ఉంటుంది. కాబట్టి ఇంత జరుగుతున్నా సరే చాలా దేశాలు మౌనంగానే ఉంటున్నాయి, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాయి తప్పించి డైరెక్ట్గా ఏ ఒక్కరికి రెస్పాన్స్ తెలియచేయట్లేదు. ఇరాన్ అనేటువంటి దేశం వాస్తవానికి అనేక చమురు నిల్వలు కలిగినటువంటి దేశం. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆయిల్ రేట్స్ పెరుగుతాయనేటువంటి అంచనాలు చాలామంది చేస్తున్నారు. ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి. ఆయిల్ రేట్లు ఎప్పుడైతే పెరిగినా నిత్యావసర వస్తువులు పెరిగిపోతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ రావచ్చు, లేకపోతే రిసెషన్ వచ్చేయచ్చు. చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈరోజు ఒక మాట నేను చెప్పినామండి. సో జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి రాకడ గురించి నెరవేర్చబట్టలేదా? కలవరం, ఆందోళన, ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాల్లో కలవరం ఉంది. ఏం జరగబోతా ఉంది? మిడిల్ ఈస్ట్లో చాలా భయంకరమైన అలజడి వాతావరణం ఉందండి. సామాన్య పౌరుల మీద కూడా ఇరాన్ ఈ రోజున మిజైల్స్ వేస్తున్నారు. సామాన్య పౌరుల ఇంట్ల మీద ఈ రోజున మిజైల్స్ పడతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా భయం గుప్పిట్లో ఉన్నారు. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ దేశం మాత్రమే కాదు, ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో అనేక దేశాలు కలవరంతో ఉన్నాయి. ఇది యేసుక్రీస్తు ప్రభు రాకడ యొక్క సూచన కాదా? కలవరము, ఆందోళన, కంగారు, భయం గుప్పిట్లో ప్రపంచం వెళ్ళిపోతూ ఉంది. అసలు ఏం జరగబోతుంది అనేటువంటి ఆలోచన. ఇరాన్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఎంత దూరం వెళ్తాం. దానికి సపోర్ట్గా రష్యా, చైనా, ఇంకా టర్కీ వీళ్ళు కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తున్నారు. ఇరాన్ మీద ముస్లిం దేశాలే యుద్ధం ప్రకటించబోతున్నాయి. ఎందుకంటే వారి మీద వీరు మిజైల్స్ వేస్తున్నారు. అసలు ఏ విధమైన దయాదాక్షిణ్యం లేకుండా అనేక మంది సామాన్య పౌరుల మీద, సామాన్య పౌరుల ఇంట్ల మీద, ఎయిర్పోర్ట్స్ మీద వారు మిజైల్స్ వేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి. అనేక మంది ప్రవచిస్తున్నారు, అనేక మంది ఫోర్టెలర్స్ చెప్తున్నారు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చని. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ప్రార్థించండి, ప్రపంచ శాంతి కోసం ప్రార్థించేయండి. ఇరాన్లో ఉన్నటువంటి సామాన్య పౌరుల కోసం ప్రార్థన చేద్దాం, యెరూషలేం కోసం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత సామాన్య పౌరులు ఏ ఒక్కరూ మరణించకూడదని, సో ప్రపంచంలో ప్రపంచ శాంతి నెలకొలాలని అందరూ ప్రార్థించేద్దాం. మరిన్ని అప్డేట్స్ మీకు అందించబోతున్నాను. అందరిని బట్టి యేసు ప్రభు రాకడ సూచనలు నెరవేర్చబడుతున్నాయి. ఆల్రెడీ బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి. హెస్కేల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయని విన్నాం. సో ఇంకా చాలా వీడియోలు మనం చూస్తాం. కాబట్టి ఈ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క కమెంట్ మాకు తెలియచేయండి. మీ యొక్క సూచనల సలహాలు మాకు ఇవ్వండి. అట్ ది సేమ్ టైం ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. కాబట్టి మనందరూ కూడా సిద్ధపడదాం. యేసు ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. నేను ఆల్రెడీ చెప్పాను, డూమ్స్ డేకి మనందరం కూడా దగ్గరగా ఉన్నాం. యేసు ప్రభు రాకడ దినాలు ఉన్నాం. కాబట్టి మనందరూ రక్షణ పొందుదాం. ఇంకా మారు మనసు లేనటువంటి వారు మారు మనసు పొందండి, ఆత్మరక్షణ పొందండి, క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. నరకాన్ని మీరు తప్పించుకోగలుగుతారు. మహాశ్రమల కాలం నుంచి మీరు విడుదల పొందగలుగుతారు. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.